దాదాపుగా 2 రాష్ట్రాల్లో కూడా అదే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్లోనే ఫార్మా కంపెనీలకు సంబంధించి ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది ఒక ప్రశ్న కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కూడా అంటే ఈ ఫార్మా కంపెనీకి సంబంధించి అంటే సరైనటువంటి భద్రతా చర్యలు కావచ్చు, లేదంటే పర్యవేక్షణ కావచ్చు, ఇవి ఉన్నాయా లేవా అనేది ఒక అంశం. ఆ తర్వాత వెంటనే కూడా ఘటన జరిగినటువంటి వెంటనే కూడా కలెక్టర్లు కావచ్చు, ఏదైతే అధికారులు కావచ్చు, ముఖ్యంగా ఏదైతే కూటమి నేతలు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, అందరూ కూడా వెంటనే స్పందించడం కావచ్చు, బాధితులకు ఇటు ధైర్యం చెప్పడం కావచ్చు, వాళ్ళకి నష్టపరిహారం గురించి మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆగమేఘాల మీద జరిగిన పరిస్థితి. హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి చాలామంది స్థానికులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మిగతా కార్మికులు, వీళ్ళందరూ కూడా అక్కడ బాధితులను, ఆ తర్వాత వీళ్ళందరినీ కూడా సమీపంలోని ఆసుపత్రులకి ఇవన్నీ తరలించి ఎక్కడికక్కడ చర్యలు అంటే ఎక్కడికక్కడ అక్కడ ఒక పనులు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడ ఒక రాజకీయం చేసే పరిస్థితి అయితే అక్కడ చూపించారు. అంటే దీంట్లో భద్రతా ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయో తెలియదు. కొద్దిమందిని అడిగితే బాగున్నాయంటున్నారు, ఇంకొద్దిమంది ఈ విధంగా మాట్లాడుతున్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం. అట్లాగే నిన్న చూస్తే కనుక న్యాయం జరగకుంటే ధర్నా చేస్తామంటున్నారు. ఆల్రెడీ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి కావచ్చు, కలెక్టర్లు, ముఖ్యమంత్రి కంటే ముందే కలెక్టర్లు కూడా చెప్పారు, ₹1 కోటి నష్టపరిహారం ఎవరైతే మరణించిన వాళ్ళకు ప్రకటిస్తున్నామో, అదేవిధంగా తీవ్ర గాయాలైన వాళ్ళకి ₹50 లక్షల, అదేవిధంగా స్వల్ప గాయాలైన వాళ్ళకు కూడా డబ్బును కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. మెరుగైన చికిత్సను కూడా అందిస్తామని కూడా క్లియర్గా చెప్పారు. అయినప్పటికీ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయం చేసే పరిస్థితి సృష్టించారు నిన్న. ఇక బాధితుల్లో ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని చెప్తున్నారు కదా ఆల్రెడీ. అంటే ఇది నేను చెప్తేనే చేస్తున్నారనే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో మనం చూసాం, ఎల్జీ పాలిమర్కు సంబంధించి ఎంతో కాలానికి కానీ వాళ్ళకి పరిహారం అందనటువంటి పరిస్థితి కనిపించింది. అదేవిధంగా దాంట్లో 2 మరణించారు. అంటే కొద్ది రోజులు చికిత్స తీసుకున్న తర్వాత 2 మరణిస్తే వాళ్ళకి రావాల్సినటువంటి ₹1 కోటి మాత్రం ఇవ్వలేదు, లక్ష చొప్పున ఇచ్చి చేతులు దులుపుకున్నారనే విమర్శలు కూడా వచ్చాయి. చాలా కాలానికి వాళ్ళకు న్యాయం జరిగింది. ఇప్పటికీ కూడా చాలామంది అప్పటి క్షతగాత్రులు ఇప్పటికి కూడా ఇల్లు గడవని స్థితిలో ఉన్నటువంటి పరిస్థితులు చాలామంది ఉన్నారు. ఇక ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇకనైనా మేలుకోండి. ఎవరు మేలుకోవాలి? 5 సంవత్సరాలు మీరే కదా ప్రభుత్వంలో ఉన్నది, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు. మరి ఏం చేస్తున్నారు? రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఫార్మాకు సంబంధించి ఎట్లాంటి భద్రతా ప్రమాణాలు ఉన్నాయి? అట్లాగే దానికి సంబంధించి అంటే 250 మంది దాంట్లో పర్మిషన్ అడిగి, ఏదైతే ఎంప్లాయీస్కి సంబంధించి, కార్మికులకు సంబంధించి ప్రభుత్వం దగ్గర తీసుకొని మీరు 380 మందిని కార్మికులను దాంట్లో పనిలో పెట్టుకున్నారు. మరి పూర్తిగా అందరూ కూడా డిగ్రీ ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళు, ఫ్రెషర్స్ని తీసుకున్నారు అనే విమర్శలు కూడా ఒకవైపు వస్తున్నాయి. మరి మీ ప్రభుత్వమే కదా అప్పుడు ఉన్నదంతా, 5 సంవత్సరాలు మీ ప్రభుత్వమే ఉంది, మరి ఏం చేసింది అనేది కూడా చాలామంది ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక పూర్తిగా కూడా దీనికి సంబంధించి కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. అట్లాగే బాధితుల పట్ల ప్రభుత్వం సానుభూతితో వ్యవహరించాలి. ఈ సర్కారుకు ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి హోమ్ మినిస్టర్ వచ్చి మాట్లాడారు, ముఖ్యమంత్రి మాట్లాడారు, ఉప ముఖ్యమంత్రి, ప్రతి ఒక్కరు కూడా మాట్లాడిన పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి గతంలో ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు అక్కడికి వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళి అసలు కనీసం మాట్లాడే పరిస్థితి కూడా కనిపించలేదు. మనం చూసాం, అన్నమయ్య డ్యామ్ కావచ్చు, చాలా ప్రాంతాల్లో కూడా ఇట్లాంటి ఇబ్బందులు కలిగి, తిరుపతి సమీపంలో కూడా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు పరదాలు కట్టుకొని వాటి మధ్యలో నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆ ఆకాశంలో అంటే గాల్లో వెళ్తూ చెయ్యి ఊపినటువంటి పరిస్థితే కానీ ఎక్కడ కూడా బాధితుల దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి పరామర్శించినటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా కనిపించలేదు. కానీ ఇప్పుడేదో ఇదంతా రాజకీయం చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారనే విమర్శలు కూడా చాలా వినిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎసెన్సియా బాధితుల పరామర్శకు వెళ్ళి జగన్ రాజకీయాలు మాట్లాడడం ఏంటి అంటూ కూడా చాలామంది మండిపడుతున్నారు. ఇక జగన్ తీరులో ఎట్లాంటి మార్పు రాలేదు, ఇంకా అదే విధంగా అవలంబిస్తున్నారు అంటూ కూడా చాలామంది విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక జగన్ పూర్తిగా కూడా ఇటు చనిపోయిన వారింటికి వెళ్ళి రాజకీయాలు మాట్లాడుతూ జగన్ ఈ విధంగా చేయడం ఏంటి అంటూ కూడా బాధితుల్లో కూడా చాలామంది అసహనం వ్యక్తం చేసిన పరిస్థితులు. 16 రోజుల్లో పరిహారం అందించకుంటే ధర్నా చేస్తామంటూ జగన్ వింతగా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా అప్పటికప్పుడు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి చెక్కులు కూడా పంపిణీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి కనిపించట్లేదా అంటూ కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఒకసారి దీనికి సంబంధించి మనం చర్చలో